Hi soldiers, welcome to my channel. మీరు వీడియో చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేయట్లేదు సోల్జర్స్, చేసేయండి. అండ్ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ చేస్తున్న సోల్జర్స్, చేసేయండి. నెక్స్ట్ మీకు ఏ హీరో టెడ్ లైఫ్ వీడియో కావాలో కింద కామెంట్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ఇంత కూడా మధ్యలో నుంచి నాన్న అమ్మ ఎక్కడ అని అడిగాడు. ఎవరండి మీ నాన్నని అడుగు, నాకేం తెలుసురా బాబు. హలో, హీస్ మ్యారీడ్. ఇట్స్ ఓకే, పర్లేదండి. ఇట్స్ ఓకే, నాకు కూడా పర్లేదు. నీకేమైనా డౌట్లు ఉన్నాయా నాని గారి గురించి? అసలు ఆయన నేను చూస్తుంటే హార్ట్ కంట్రోల్ లో రావట్లేదు. డౌట్లు ఏమొస్తాయి? మీ ఆయన్ని గుర్తు తెచ్చుకో ఒకసారి. నాని గారు ఉన్నప్పుడు నా పెళ్లి గుర్తు పెట్టుకోండి, మీ పెళ్లి గుర్తు పెట్టుకోండి. వెల్ డన్. ఇందాక నుంచి మీరు చాలా ఎమోషన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒక్కొక్కళ్ళకి ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉందని మాట్లాడుతున్నారు. సో అలానే మా సెట్ మీద కూడా ఒక ఎమోషన్ ని కనెక్ట్ చేసి క్యాచ్ చేసే ఒక మెంటలిస్ట్ ఉన్నాడు. పిలిపిద్దాం. ఇలాంటి కూడా చేస్తున్నాను. ఇలాంటి 5 seconds. After this, we'll begin something interesting. 1, 2, 3, 4, 5. Nani, we'll start with you. So from your memory, if you had to pull, if you think this card is, your focus is red, you'll keep it here for yourself. If your mind said this card is black, which is not your focus, you'll throw it here without looking. Without looking. If you think this card is black, you'll keep it here. Otherwise, you'll throw it here. So that becomes like a common dustbin to both of you. I didn't see. It's okay. Don't see. Go for it. Don't think. Just go for it. Faster. Don't think so much. నాని గారు రెడ్ అనుకుంటున్నారు, రితు గారు బ్లాక్ అనుకుంటున్నారు. ఓకే. So this is dustbin, right? Red and black. అన్నీ ఉన్నాయి. Practically tell me, Nani, how many cards are right? Give me percentage out of 100. I think 40%. What do you think, Ritu? 50 maybe. 50. 50% Black cards. Yeah, black cards. Show your hand like that. I've not seen yours yet. Human connection is so strong. You're focusing on which color? Red. Black. What if I told you subconsciously you were focusing on her cards? If you were focusing on her cards, Nani, show your hand. నాని I was focusing on his. ఏదో ఉందా భయ, నువ్వు చెప్తే బటన్ నొక్కితే రెడ్ బ్లాక్ అయిపోయింది. I'm going to tell your name. I think you have some association with this name from your personal life. Not really. No, not Muddy sir. Huh. He's going to tell a different name. Oh, okay. If I said the name Aruna, So you are telling me about that stalker, remember? అంటే సబ్ కాన్షియస్ మైండ్ లో మనం ఏం ఆలోచిస్తున్నామో అది తీస్తూ ఉంటాం. అసలు అంత క్లారిటీ లేదు కదా, అది తీయాలని కూడా. ఇప్పుడు సరే నేను రెడ్, నీ మైండ్ క్లారిటీ సబ్ కాన్షియస్ మైండ్ లో అది ఓకే. వెనక్కి తిప్పుకున్న కార్డుల్లో నేను రెడ్ తీద్దామని అనుకుందాం. లెట్స్ సే నేను తన మీద కాన్సన్ట్రేట్ చేయట్లే, నా మీద కాన్సన్ట్రేట్ అయినా తీయలేను కదా రెడ్. ఇప్పుడు అసలు ఏ కార్డు ఏంటో నాకే తెలియదు కదా. సబ్ కాన్షియస్ మైండ్ కి తెలుసు, నీ మైండ్ కి తెలియదు. ఇలా చెప్పేసి బతికేస్తున్నాను కదా. హీరోకి అవ్వాలంటే నా ఏం కావాలి, నా దగ్గర ఏమున్నాయి అని ఒకసారి ఆలోచించుకోవడం మొదలెడితే ఒక్కదానికి కూడా మ్యాచ్ అవ్వాలి. ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మనకు లేదు. మన స్టార్ కిడ్ ఉండాలి, కాదు. మన మీద మనీ పెట్టి తీయగలిగే ప్రొడ్యూసర్ ఉండాలి, లేరు. పోనీ పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీలో రికమెండ్ చేయగలిగే వాళ్ళు ఉండాలి, లేరు. పోనీ మనం బేబత్సైన అందంగా ఉండాలి, లేదు. పోనీ 6 అడుగుల హైట్ ఉండాలి, లేదు. పోనీ హార్స్ రైడింగ్ గట్రా రావాలి, ఏ లెక్కలో చూసుకున్నా సరే ఒక టిపికల్ నాకు హీరో ఆపర్చునిటీ ఉందని నాకు అనిపించింది. డైరెక్షన్ మాత్రం టాలెంట్ ఉంటే చాలు అని అనిపించింది. సరే, నాకు కూడా సినిమా ఫిల్మ్ మేకింగ్ సైడ్ చాలా ఇంట్రెస్ట్ కాబట్టి వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. అది కూడా ఒక 9 నెలలు ఒక ఆఫీస్ చుట్టూ తిరిగి ఫ్లాప్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది. 3 ఏళ్ళు సినిమాలు చేసిన తర్వాత కొంచెం సినిమా ఇండస్ట్రీ ఏంటో తెలిసిన తర్వాత
అనుకోకుండా అష్టచమ్మ జరిగింది. అసలు కథ ఇప్పుడు మొదలైంది. పేరేంటన్నా? రాంబాయ్. క్లాస్ పట్టరే పాపను మొదలటమా. మరి ప్రేమ ముందు నీ వచ్చట, తర్వాత నేనిచ్చట. అందుకే నువ్వు పాడడం మొదలు పెట్టగానే పడిపోయా. ఏంటి నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా డౌట్. నువ్వు నాకు బాగా నచ్చావు. ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. యుద్ధానికి సిద్ధంగా అండి. సమాన సంఘం నేను వాడి గుడిసె జోలికి వెళ్ళావు. నీ ఇల్లు ఎక్కడుందో ఈ శాంక్షరాయ్ బాగా తెలుసు. నేను ఇంకా థ్రిల్లర్ జోనర్లోనే ఉన్నాను. సైకో కిల్లర్ జోనర్లోకి వెళ్ళేలాగా మొదలెట్టాను. బ్యాక్గ్రౌండ్ లేకుండా యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు ఫస్ట్ పేరు మెగాస్టార్ చిరంజీవి గారు, ఇంకొక పేరు రవితేజ గారు. కానీ వాళ్ళు వచ్చి చాలా కాలం అయింది. మా జనరేషన్ కి ఇంట్లో చెప్పుకోవడానికి మాకు పేరు కావాలి, మాకు కూడా నమ్మకం కలగడానికి ఒక పేరు కావాలి, మేము అవ్వగలమని చెప్పడానికి. ఇంట్లో చెప్తే అరే చిరంజీవి గారు అంటే ఎప్పుడో అయ్యారు, ఇప్పుడు ఎవర్రా సక్సెస్ అవుతున్నారు అని. అప్పుడు మాకు వచ్చిన పేరు మళ్ళీ ఎక్స్పెక్టేషన్ కి మ్యాచ్ అవ్వలేదన్న మాట రాకూడదు.